రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి అరే అటు చూడండి రా రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి ఏం వేసుకోదు అవునురా రంగు పాదొత్తి 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 ఎవరిని అన్న సార్ మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా అంటే నాకు చాలా ఇష్టం యాక్షన్ అంటే నాకు చాలా డైరెక్షన్ చాలా బాగుంటుంది సార్ సార్ ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు సార్ అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకున్నా సూపర్ హీరోసా అయితే ఆ సినిమా కరెక్ట్ హీరో సార్ ఎలా నేను డూపు చిరంజీవి నేను డూపు బాలకృష్ణని నేను డూపు నాగార్జున డూపు వెంకటేష్ వండర్ఫుల్ మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం షూటింగ్ ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది చాలా థ్యాంక్స్ సార్ రియాక్షనా నీకు రమ్యకృష్ణ ఓకేనా మీ ఇష్టం సార్ నా ఇష్టం కాదు ఆ అమ్మాయి ఇష్టం కొంచెం వెనక్కెళ్ళు నువ్వు రామ్మా సార్ నీకెవరు కావాలి నాకు సిమరాన్ సార్ కలిసి ఉందో నా కాంబినేషన్ అయ్య బాబోయ్ నువ్వురా నీ సంగతి ఏంటి అంజనా జవేరి సార్ వావ్ సమరసింహారెడ్డి దబ్బా అన్నయ్యా ఓకేనయ్యా చాలా బాగుంది ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం నో ప్రాబ్లం డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా సరే కానీ ఏమి తిందాగా నుంచి మాట్లాడుకున్నాం ఇదో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరైనా పరిగెత్తుంది నా దగ్గర కూడా లేవయ్యా ఓకే 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 సార్ అరటిపండు సార్ ఒకటి సార్ కూల్ డ్రింక్ సార్ ఓపెన్ చేయి ఓకే సార్ థ్యాంక్స్ అది ఎవరికి మీకే సార్ వెళ్ళుంచు థ్యాంక్స్ సార్ ఈ సార్ ఓకే కూల్ డ్రింక్ సార్ నోట్లో పెట్టు ఓకే సార్ ఎస్ మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్ అదే ఆలోచిస్తున్నా నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్ మనం కూడా పెట్టాం మనం మాత్రమే పెడతాం సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం నాకు అన్నయ్య మణి శర్మ పెట్టేసుకో నీకు అన్నమయ్య కేరళ కన్ఫర్మ్డ్ నీకు పెద్దన్నయ్య కోటి సార్ ఫిక్స్డ్ నీ సంగతి ఎస్ సార్ రాజ్ కుమార్ సార్ అగ్రిమెంట్ చేసేసుకో మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్ అదే ఆలోచిస్తున్నానయ్యా అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందా అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది మీకు డాన్స్ రాదా మరి ఇంకే నువ్వు అలాంటి చేస్తూ come on get ready come on begin 1 2 3 4 hey 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 వెరీ గుడ్ బాగా తీసారా ఓకే మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా రన్నింగ్ డాన్స్ బ్రేక్ డాన్స్ గురించి విన్నాం స్నేక్ డాన్స్ గురించి డిస్కో డాన్స్ గురించి విన్నాం ర్యాప్ డాన్స్ గురించి విన్నాం మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు నేను విన్నాను నాకు తెలుసు ఏం లేదయ్యా రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట మీకు ఎవరికి అర్థం కాలేదా నేను చూపిస్తాను చూడండి మీరు చేయండి 1 2 3 ఏవిఎస్ ఎక్కడరా ఇక్కడ అక్కడ ఉన్నానేంట్రా నువ్వు డూపు చిరంజీవి నువ్వు డూపు బాలకృష్ణ నువ్వు డూపు నాగార్జున నువ్వు డూపు వెంకటేష్ నేను డూపు ఏవిఎస్ రంగు పడుద్ది టంగు తెగుద్ది ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా ఏమంటారు నోరు ముయ్యండి రా రే
టూపీ ఏవిఎస్ కదా. మనిషి జీవితం అనేది నీటి బుడగ లాంటిదిరా. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్ కి అవునరా వాడే మనం ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నువ్వు టూపు ఏవిఎస్. టూపీ ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో, మేమే టూపులో నువ్వు మాకే టూపేస్తా. మిస్టర్ మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? అంజలా జబరియా. రమ్యకృష్ణ అంటే ఏం మాట్లాడతావు మీరు? ఏంటి మాకు ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇస్తావు. ఏం మాట్లాడే? గివ్ రెస్పెక్ట్. నేను చెప్పింది మిస్టర్ నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడు. ఇక ఎవరా మీరు? వాడు టూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి. ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అటు చూడండి, షూటింగ్ కెమెరా. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసావు అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా. అమ్మో రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపే ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్ అడుకోవా? అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్లా తీస్తారా? ఎట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టదవా, అదంతా ఉత్తునే. ఇక్కడ హీరో ఉంటాడు రా, అల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు చాపి ఒకళ్ళొకరు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా. అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తారా. అంతే. పోసి తీసిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారు అనుకున్నా. ఎంతైనా సినిమా బుర్రే. బక్కోడా, నాది ఇంకో డౌట్ రా. అడుకోవా? సినిమాల్లో ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు? వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తు రాకూడదు అంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే. నిజంగా అంతే? నిజంగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద అంతే, మా అమ్మ మీద అంతే, మీ నాన్న మీద అంతే అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని నీ కత్తెరతో పొడిపోతాను. నీకేం కాదు, నెత్తు రాదురా. వాటర్ వచ్చేస్తుంది, వాటర్ నీ కొవ్వు కరిగింది. ఒక్క పోటు నెత్తు రాదు, నీకేం కాదు. పంపుతున్నారే, ఆగిన పంటడా అయిపోయినా చెట్టు ఏంట్రా తున్నపోతుంది చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్, మీ ఊరు చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా వెంకటరమణ, గోవిందా గోవిందా, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడికి గుండు కొట్టిస్తా తండ్రి. ముందు విషయం డాక్టర్ చెప్తాం. ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో, బాలయ్య బాబుని చూసి భయపడమాక, నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద. అరే బక్కుడా, నాదొక డౌట్ రా. ఏంటది? ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా, ఏదో షూటింగ్ బయలుదేరుంటారు. మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలు నటించారు కదా. ఓరి పిచ్చదవా బండోడా, వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా, ఇది అలాగే. ఏంటి మీ గోల? కొంచెం నోరు మూసుకోండి. అదిగా డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటకు వెళ్ళండి.
వెళ్ళండి. మన ఊరికి వీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడైకుయాలా. ఇప్పుడే అందిన తాజా వార్త బాబులారా. చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలినటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారి ఎడమ కాలుకు 2 కుట్లేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసేస్తా. తిరుపతి గారి కేసు ఎంతవరకు వచ్చినా ఒక్కడికి టెన్షన్ కాలేదు. తిరునాళ్ళకి వచ్చిన సంబరంగా ఉన్నారు. నీ ఊరు వెళ్తున్నాను రా. ఏంట్రా బాబాయ్, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా? బాధ లేదు, బొందా లేదు. పోలీసులు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉందా? నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మంచి మూడంతా పాడు చేసావు కదరా. ఈ ఊరికి ఒకే బస్సు ఉంది. ఆ బస్సు వచ్చే టైం అయింది. నువ్వు పద. కలర్ బ్రదర్స్, మీరు వెళ్ళి బస్ ఎక్కించి కలెక్టర్కి అప్పచెప్పి రండి. మంచి ఆట నాశనం చేశాడు వీడెప్పుడు ఇంతే యాదవా. లోపల నీకోసం విక్టరీ వెంకటేష్ వీకెండ్ బ్యాటరీలో ఎదురు చూస్తున్నాడు. నిన్ను తెగ ప్రేమించేస్తాడు అనుకో. నిన్నే నీ మీద తనకుండే ప్రేమను ఎలా తెలియజేయనో తెలియక ఓ బుల్లి లవ్ లెటర్ రాశాడు. అది నీ ముందు చదవడానికి భయపడి కాదు సిగ్గుపడి లోపల డాక్టర్ చదివి వినిపిస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలంతే. నువ్వు వెళ్ళు. నీకే కాదు, నీ పైన నాకు కూడా బోల్డంత ప్రేమ ఉన్నది. ఇలా వస్తుంది ఏంట్రా బాబు? ఏంటి ఆ చూపేంటే, ఆ షేకింగ్ ఏంటి? అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకు ఇదేం పోయి కలవే. అలా చూడద్దే. అది రవ్వా కింద పట్టు గులకరాలు లేరుకోవచ్చా? మంచి వచ్చారు. సరే కానీ పక్కకు పోదా పాడు. నేను అలాంటి వాడిని కాదు. అయినా ఎవరైనా చూస్తే బాగోదే. ఇక్కడ ఎవరు లేరు కదా. వదలవే, వదలమంటుంటే సూర్యకాంత్ అని చెల్లెల్లా కల్పనారాయ్ అక్కలా ఉన్నావు. ఆ శీలాన్ని దోచుకుని శ్రీమంతం చేసుకోక అత్తోయ్. నిన్ను నిన్ను నా ముద్దుల ప్రియుడా, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, కలుసుకుందాం రా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్యో అయ్యయ్యయ్యో. అబ్బా, కొండపల్లి రాజాలో పాము వచ్చినట్టు నా వెంకి ఎంత బాగా చేస్తున్నాను. పాము వచ్చినట్టు కాదమ్మా, పాము చచ్చినట్టు. నువ్వు నా పైన పడ్డావంటే రోడ్డు రోలర్ కింద పడ్డా అప్పడంలో తయారైపోద్దమ్మా నా పరిస్థితి. అమ్మమ్మమ్మమ్మ రావద్దమ్మా, అబ్బబ్బబ్బబ్బ రావద్దమ్మా. తెలుగులో చెప్తుంటే అర్థం కలుగుతాంటే నీ జాకీ చాన్ బాచెంట్రా. అవును, నా ఇష్టం వచ్చాడు తిరుగుతాను. ఆడపిల్ల వయసులో ఉన్నప్పుడు కాకుండా వయసు మళ్ళీ తిరుగుతుందా? It's all right. See, sister? Hey! You something is cancer fear the brother hand of a candle like a Pachima there gas and amma bulare but the plus right? Yes. నేను అలీబాబాని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు అలీబాబాని ప్రేమిస్తున్నావా? Yes. You can something is fear the tower and count them about the total. Chess. Oh, Normila. ఏమే మనమేంటి మన వంశమేంటి? గౌరవమైన గజ దొంగల కుటుంబం. ఏమండి ఏమండి, ఓ ఇక్కడున్నారా? పంతులు గారిని తీసుకొచ్చేసాను. దేనికి? ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా. పెళ్ళా? నీతోనా? నేనా? అన్నానా? మీరు భలే నవ్విస్తారండి. ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు, మహా చిల్లిపి. అయ్యా, మీ జోకులు తర్వాత వేసుకోవచ్చు, ముందు వచ్చి పెట్ల కూర్చోండి. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా ఏంటిది? నాకు తెలియకుండా నా పెళ్ళా? అది నా స్టేషన్ లో. ఏమిటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిరాయించేసారేమిటండి? దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? చెప్పు చెప్పడతాను.
అన్నయ్య గారు మీ తుపాకీ ఒకసారి ఇవ్వండి. దేనికి ఆయన కాలు చంపేస్తావా? కాదు, నేనే కాల్చుకు చావడం. అమ్మో నేనివ్వను. అయితే మీరే ఇవ్వండి. నాకన్నా అసలు ఇవ్వను. నేను తుపాకీ ఇవ్వక అటు పెళ్లి చేసుకోకపోతే నాకు దిక్కేవడ్రా తండ్రోయ్. ఏ గాడొచ్చి నన్ను కాపాడుతాడ్రా దేవుడోయ్ దేవుడా. ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మని చెప్పి ఇప్పుడు నువ్వెవరో తెలియదు అంటున్నారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. నాన్న ఏమండి ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రైట్ గా చూసి చెప్పండి. స్ట్రైట్ గా చూసి చెప్పినా సరే, సైడ్ గా చూసి చెప్పినా సరే ఒకే మాట, నీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం సార్. కావాలంటే పోలీస్ అనే అడగండి. ఏమయ్యా ఏమిటిది? దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి. ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్ రూమ్ లో కలుసుకున్నారండి. షటప్ సార్. ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్. చదవడమై ఇంకా బుకాయిస్తున్నావు. సార్ మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? లీగల్ గా చెప్పాలంటే మా వాడికి ఈ అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్. బాబాయ్ ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా? రై ఇంతవరకు వచ్చాక నిజం చెప్పితే అసహ్యంగా ఉంటుంది సార్. వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం, బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్. అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం, పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం, చెవులో పిన్నీసులు పెట్టి తిప్పుకుంటూ రావడం, ఇవా మీకున్న సాక్ష్యాధారాలు? సార్ చొక్కా బొత్తాలు విప్పుతూ మాట్లాడడం ఆ పిల్ల మేనరిజం. అవ్వా అవ్వా దొరగారు మీరు వచ్చి ఇంతసేపు అయింది. నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను. కనీసం ఒక్క బొత్తం మీదైనా చెయ్యేశానా? వేయలేదు సార్. ముక్కు నోరు మూసుకుని ఆయన తాడి కట్టు. నేను కట్టను. మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను. పదండి. గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం? కింద చూడండి బాబు గారు. కన్నం? మీ ఇంటికే కన్నం వేశారా? ఎవరా దొంగ నా చోరులు? మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా? పర్పస్? మీరు లోపలికి వెళ్ళటానికి. తల దూర్తండి. ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులను ఎవరైనా ఏర్పాటు చేశారా? నో 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 సంథింగ్ ఇస్ క్యాన్సర్ ఫ్రమ్ ద బ్యాడ్ దట్ వన్ దిక్ దట్ దట్. ఏంటి తిట్టాడా? లేదు, శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు. ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా? అవును బాబు గారు, ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్. ఆహా, ఈ ఎస్ఐ కడుపున కేడీలు గూండాలు. గుడ్, బాగుంది, చాలా బాగుంటుంది. దూరండి. ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ఏమిటి? చుంచెలకల్లాగా మేం దూరేలే కంటే పంది కుక్కల్లాగా మీరు దూరి అవతలకు పోయారనుకోండి, మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం. ఎలా ఉంది? చాలా చండాలంగా. రియల్లీ? కాట్ర వల్లి అమ్మాయి బావగారు చాలా బిడి పడుతున్నారు. బిడియమా వడియమా నేను చూడండి ఎలా దూరెళ్తా. ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో. ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది. ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి. ఏమిటిది? మిల్కా? కాదు, టీ. టీయా? యా. నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా? డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బావగారు. హై బాబాయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే ఇప్పుడు మీరు దూరతారా, మమ్మల్ని తోయమంటారా? అక్కర్లేదు, ఆ మాత్రం మేము దూరగలం. వచ్చేస్తున్నాను. అమ్మాయ్యా, మరీ అంత స్పీడా? అప్పుడే లైట్ ఆపేశావు? లైట్ ఉంటే నాకు సిగ్గండి. చీకటంటే నాకు భయం. మీరు భలే కార్టూన్లు వేస్తారండి. అయ్ బాబోయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే రండి. నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా. ఎక్కడో పడుకుంటారా? ఓహో, నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదూ. అయ్ బాబాయ్, మీకు కూడా తెలిసిపోయిందే. ఇమిటేషన్ వద్దు, వస్తున్నా. రండి.
నువ్వక్కడ, ఇది ఇక్కడ. అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చెల్లమ్మా ఏడుస్తున్నావేంటమ్మా? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ కాలేదా? అయితే బావగారిని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా? అన్నయ్య, డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు, లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. దేనికమ్మా? బావగారు, బావగారు, ఏం జరిగింది? ఏమి జరిగిందో నాకు తెలీదు. ఓయ్ 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 ఓయ్, మా సిస్టర్ గదిలోంచి నువ్వు వస్తున్నావేంటి? అమ్మా పూజ బేడి, ఏం జరిగిందమ్మా? ఎందుకలా అరిచావు? చెరిగిన బొట్టు, వాడిన పూలు, నలిగిన చీర. ఏం జరిగిందమ్మా? చెప్పుకోండి చూద్దాం. అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా, విషాదంలో వినోదమా తల్లి? తప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి? అదేంటో మాకు చెప్పమ్మా, మేము సిగ్గుపడతాం తల్లి. కొంప తీసి శోభనం జరగలేదు కదా? కొంప తీయకుండానే శోభనం జరిగింది. పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. నీ శీలాన్ని దోచుకున్న కామాంధుడెవరో చెప్పమ్మా. వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను. ఎవడు వాడు? ఎచ్చటి వాడు? నేను చిన్న చిన్న పిల్లవాడు. చెప్పు. నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య, ఆయన్నే అడగండి. ఏమైంది బాబు? నాకు సిగ్గుగానే ఉంది బాబు. అందరూ ఇలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది. మీరా? అవును బావు గారు. బావా గారా? ఎస్, షీఈ్ మై సిస్టర్. అమ్మ నా దొంగలారా. అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బావగారు. ఏయ్, అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు? చెప్పుకోండి చూద్దాం. చప్! కోటయ్య ఆడుకోతో పజిల్స్ ఆడుకో, పనసపొట్టు అయిపోద్ది. నువ్వు నోర్మై ఎదవా. పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి? పెళ్ళయి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటరా? కోటయ్య ఆడుకోతో క్రికెట్ ఆడబోక, వికెట్లు రాలిపోతాయి. బెమ్మం బ్రదర్స్ తో గేమ్స్ ఆడకు, బ్యాట్లు ఇరిగిపోతాయి. మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా? రాలిన వికెట్, విసిరిన బంతి వెనక్కి రా ఉంటారు. ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ 3 ముళ్ళు 3 స్టంపులుగా ఫిక్స్ అయిపోయాయి. ఏమిటే బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు? ఆడదానికి తాళి కంటే విలువైనది మాను. అదే నేను పోగొట్టుకున్నాను. నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు, అది నీ కర్మ. లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని. ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన. ఏమండి, ఈ చిక్కుముడు మీరే చెప్పండి. అసలు మీ భార్య ఎవరో చెప్పండి. చెప్పండి. చెప్తా. ఇందాకటి నుంచి వర్కౌట్ చేస్తున్నాను. చెప్తున్నా, చెప్పేస్తున్నా, చెక్కేస్తున్నా. ఎస్పీ గారు, ఎస్పీ గారు, ఎస్పీ గారు, కొంప మునిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అవును, వీడు సారీ ఇతను 3 టౌన్ ఎస్ఐ కదూ? అవును. మరి ఇతను ఇక్కడ పెట్టారేమిటి? సెల్ ఖాళీగా ఉందనా? 10 మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి 2 అమ్మాయిలకి అన్యాయం చేశాడు. 2 అమ్మాయిలకా? ఏం చేశాడు సార్? ఏం చేశాడా? ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి 2వ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు. ఓహో, అలా చేయడం తప్పంటారా సార్? తప్పంటారంటావా? రై, వీణు కూడా సెలదోసేయండి. భలేవారు సార్, తప్పు కదా అనబోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు? ఏముంది, ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్, నెక్స్ట్ కోర్టుకు పోస్ట్, ఆ తర్వాత 7 ఏళ్లు జైల్లో రెస్ట్. ఇంత చిన్న తప్పుకి 7 ఏళ్లు వేస్తారా సార్? కాకపోతే మరో 2 ఏళ్లు పెంచుతారు. సార్, నాకు డౌట్ సార్. ఏమిటి? ఆ 2వ అమ్మాయికి కూడా తాళి కట్టేసి 2ని ఏలుకుంటే అప్పుడు 14 ఏళ్లు శిక్ష. సార్, నాకు ఇంకో చిన్న డౌట్. తొందరగా అడుగు.
ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టని అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరి తీస్తాను. ఓహో, అవును, పెళ్ళైన రెండో రోజే రెండో అమ్మాయిని గురించి అడుగుతున్నావు, ఏమిటి విషయం? ఉత్తినే సార్. ఉత్తినే అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావు? సంథింగ్ ఇస్ రాంగ్. అబ్బే, ఏమీ లేదు సార్, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. ఎంత ధైర్యం! నా ముందే నా మందు తోసేస్తావా? లేకపోతే ఇంత వయసుండి ఇంత అనుభవం ఉండి ఒక కానిస్టేబుల్ అయ్యి నాటు తాగుతారా? మరే యు డ్రింకింగ్ లైక్ దిస్ సంథింగ్ ఇస్ క్యాన్సర్ టు పటావ్. మీరిలా ఎగబడి తాగడం చూస్తే సారా ఉద్యమం చేసే మహిళలు ఏమనుకుంటారు అంటున్నాడు. ఏమనుకుంటారు? బ్రాంతికి డబ్బులు లేవనుకుంటారు. మీ దగ్గర డబ్బు లేకపోతే మీ కోడలు చచ్చింది అనుకున్నారా? ఇదిగో నీటు, కడుపు నిండా తాగండి. ఆహా, లేమ్మాలే, ఎవరు నువ్వు? మీ అడుగు జాడల్లో నడవాలని అడుగులేస్తూ కాలు జారిన కన్న పిల్లని. కాలు జారేంత బ్యాలెన్స్ ఎలా తప్పావమ్మా? ఆ బ్యాలెన్స్ కథ మేం చేద్దాం చెల్లెమ్మా. ఒరేయ్, నువ్వు ఇంటర్వెల్ ముందు ఏకలింగం వేషంలో వచ్చి నా కొంప ముంచాలనుకున్న దొంగ వేతవి కాదు అనుకున్నా. నువ్వు గుర్తుపడతావో లేదోనని అనుకున్నట్టుగానే గుర్తుపట్టావు. చూడు చెల్లెమ్మా, ఆ రోజు ఆ వేషం ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పే ముందు నీకో నగ్న సత్యం చెప్పాలి. అలాగా? అవునండి. ప్రపంచంలో ఇంత దారుణం ఏ పోలీస్ స్టేషన్ లో ఉంటుందా? అస్సలు లేదు. పట్టపగలు పోలీస్ స్టేషన్ లో నలుగురు మధ్య ఈ పిల్ల మెడలో తాళి కట్టి అక్కడెక్కడో 4 గోళ్ల మధ్య వేరే అమ్మాయితో శోభనం చేసుకుంటాడా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్టేషన్ లో 10 మంది మధ్య వాడి శోభనం దగ్గరుండి జరిపిస్తా. 10 మంది మధ్య జరిపిస్తారా? బాగుండదంటావా? సాక్ష్యాలు లేని పోలీసులు నమ్మకూడదే. పోనీ లాకప్ లో జరిపిస్తాను. అలీబాబా ఒప్పుకుంటాడా అని. వాడు ఒప్పుకునేదేంటి? వాడి ఫేసు, వాడి డాడీ ఒప్పుకుంటాడు. థ్యాంక్స్ మావయ్య గారు. మందులో ఉండి మీరు మాత్రం హామీ ఇస్తే చాలు. వాళ్ళ ఇంటి గడప తొక్కారంటే కాళ్ళు నరికేస్తా. గడప దొక్కి రావాల్సిన కర్మ మా వాళ్ళకేంటి? జంప్ చేసి వస్తాను. జంపు లేదు, గుంపు లేదు. మర్యాదగా వాళ్ళతో నువ్వు బయటికి నడు. ఆ మాట అంటే నువ్వెవరు? ఈ ఇంట్లో నీకెంత షేర్ ఉందో నాకు అంతే షేర్ ఉంది. నా ఓటలో నేను ఉంటాను, నా లోటాలో నేను తాగుతాను. ఈ మెక్డోవల్ కంపెనీ సాక్షిగా అలీబాబా తాళిగట్టిన ఈ పిల్లకి వాడిని దక్కించి సంసారం నిలబెడతాను. వా, పదండి. అక్కయ్య గారు, నువ్వేం భయపడకమ్మా. తాగితే వాడే నిలబడలేడు. ఇంకా పిల్ల